కడప గడ్డపై మహానాడు ఘనంగా ప్రారంభమైంది. కడప గడ్డపై జరుగుతున్న మహానాడు ప్రత్యేకమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో వైఫల్యాలు చూశామని ఆరోపించారు. కడపలో జరిగే మహానాడు చరిత్రలో లిఖించదగ్గే మహానాడుగా లించిపోతుందంటున్న అమర్నాథ్ రెడ్డితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కడప మహానాడుకు ఇక్కడికి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే అసలు కడప గడ్డ మీద గెలిచిన తర్వాత తొలిగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, గెలిచిన తర్వాత తొలిసారిగా మహానాడు కడపలో నిర్వహించుకుంటున్నారు, ఎలా చూస్తారు ఏంటి? పార్టీ స్థాపించిన తర్వాత ఇది ఫస్ట్ మహానాడు వేదిక కడపలో కాబోతోంది. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఏ మ్యాండేట్ అయితే రాయలసీమలో ఇచ్చారో అంతకంటే ఎక్కువ మ్యాండేట్ ఈ ఎన్నికల్లో మాకు ఇవ్వడం జరిగింది. కడపలో నిర్వహణకు గతంలో ఇక్కడ అనుకూలమైనటువంటి వసతి సౌకర్యం లేదు, ఇక్కడ సరైనటువంటి ప్లేస్ లేదనే దానివల్లనే ఇన్ని రోజులుగా కూడా పెట్టలేకుండా పోయిన మాట వాస్తవం. అయితే ఈరోజు వసతి లేకపోయినా బ్రహ్మాండమైనటువంటి ప్రాంగణంలో అన్ని రకాలుగా కూడా బ్రహ్మాండంగా కూడా ఈరోజు నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా, ఎందుకంటే అన్ని మహానాడులు చూశాను నేను. ఈరోజు ఈ మహానాడు వేదిక గతంలో చేసినటువంటి మహానాడు వేదికలకు భిన్నంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్ని రకాలుగా వసతులన్నీ కూడా బాగా చేశాం, బ్రహ్మాండంగా కూడా నిర్వహించుకుంటా ఉన్నాం. అంటే తెలుగుదేశం పార్టీకి ఈ మహానాడు అనేది ఒక పండుగ. కీర్తి నందమూరి తారక రామారావు గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు మేము చేయడం మాకు అనువాయితీ. ఆయన ఆలోచనలకు అనుగుణంగా రాబోయే యువతలో కూడా స్ఫూర్తిని నింపడానికి, ఆయన విధానాలను తీసుకెళ్ళడానికి ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా కూడా మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో లోకేష్ గారు ఏదైతే ఆయన పాదయాత్రలో డిక్లరేషన్ ద్వారా చెప్పాడో, రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించాడో, దానికి సంబంధించి చర్చ చేసుకోవడానికి కానీ ఈరోజు ఈ మహానాడు ద్వారా కొత్త నాయకత్వం ఈ పార్టీకి రావడానికి కూడా ఒక అవకాశంగా ఈ కార్యక్రమం వేదిక కాబోతోందని తెలియజేసుకుంటాం. సుమారు ఎంతమంది జనాలు రాబోతున్నారు? బహిరంగ సభకి ఒకవేళ కనుక వర్షం పడితే ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? అన్ని ఏర్పాట్లు చేశామమ్మా. వర్షం భగవంతుడిని మనమేం ఆపలేం, వర్షాన్ని ఆపలేం. 2 రోజులు 23,000 మంది ప్రతినిధులు వస్తారు. ఆఖరి రోజు 5 లక్షల మందితో మేము బహిరంగ సమావేశం ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా కూడా నిర్ణయాలు, చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే వర్షం ఉన్నా లేకపోయినా ఒక పార్కింగ్ దగ్గర మాకు ఇబ్బంది ఉంటుంది, కానీ మిగతా ఎక్కడ కూడా సమస్య ఉండదని నేను భావిస్తాను. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం వైఫల్యం, ఈ సంవత్సరంన్నర కూడా వైఫల్యం చెందిందని చెప్పి కూడా జగన్ చెప్తున్నారు, ఎలా చూస్తారు? మా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చెప్పే మాటలన్నీ కూడా ఆయన ఎవడో చెప్తారు, ఇంకోటి చెప్తారంటే అది కరెక్ట్ కాదు. ఏం వైఫల్యం చెందారమ్మా? ఏం జరిగిందని 1 సంవత్సరం లోపల ఆయన చేసినటువంటి తప్పులన్నీ బయట వచ్చాయి. ఈరోజు ఆయన ఏదైతే అవినీతి కార్యక్రమాలు చేశారో, ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే అవినీతి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా బయటకు వచ్చాయి. వాటి ద్వారా ఈరోజు ప్రభుత్వ పరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో జరిగిందని మాట్లాడడం కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాడు చేసినటువంటి రాష్ట్రాన్ని బాగు చేసే దాంట్లోనే ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ఈ సంవత్సర కాలం పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు చేశాడు. రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ ఈ రాష్ట్రానికి చేయగలిగినంత చేయడానికి తప్పనిసరిగా కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే మహానాడుకు వచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. పసుపు పండుగ కార్యక్రమానికి కడప వేదికగా ఉండటం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇటు అమర్నాథ్ రెడ్డి అయితే చెప్తున్నారు. గత మహానాడులో ఏదైతే ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఎన్టీఆర్ పాలన ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని మహానాడులు చూశాను. ఖచ్చితంగా ఏదైతే కడపలో జరగబోయే మహానాడు చారిత్రాత్మకంగా ఉండబోతుందని చెప్పి కూడా ఇక్కడ అమర్నాథ్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, కడప ప్రాంగణం నుంచి.